గోదావరి వృధా జలాలతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తప్పేంటి అని ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. తప్పు మీదంటే మీది అంటూ పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగారు నేతలు. బనకచర్లకు తెలంగాణకు అన్యాయం చేసేటటువంటి ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా దీని విషయంలో చాలా స్పష్టంగా తెలంగాణకు అన్యాయం చేసేటటువంటి ఎలాంటి ప్రాజెక్టును ఈ బనకచర్ల ప్రాజెక్టును చేపట్టబడదు అని చెప్పడం జరిగింది. భట్టి గారు ఉప ముఖ్యమంత్రి, ఓకే, వారి చేతగానే తనాన్ని ఇతర పార్టీల మీద అంటే మా పార్టీ మీద అసలే రుద్దకూడదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు అత్యంత ముఖ్యమైనవి. మీరు బనకచర్ల కట్టుకుంటే సముద్రంలో వృధా పోయే నీళ్లు, మేము కట్టుకుంటే ఏముంది వేస్ట్ పోయే బదులు ఏదో అటు పోతే నష్టం ఏముంది, మీకే నష్టం అని చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు, మేము అంతకంటే అమాయకులు కాదు. అయ్యా వృధా పోయేవి కాదు. మేము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్టులు కేటాయింపులన్నీ అయిపోయిన తర్వాత అదనంగా వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్ ఏదైనా ఉంటే పరివాహ ప్రాంతంలో ముందున్నటువంటి తెలంగాణకి ఆ ఫ్లడ్ వాటర్లో కూడా మేము వాటా తీసుకొని ఆ వాటా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ప్రాజెక్టు కట్టుకున్న తర్వాత మిగిలే నీళ్ళు ఉంటే అప్పుడు మీరేమన్నా ఆలోచన చేస్తే తప్ప మా వాటా కూడా కలుపుకొని ఈరోజే మేము ఫ్లడ్ వాటర్ మేము కట్టేసుకున్నట్టు కుదరదు. మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నేను చెప్తున్నాను సార్, నేషనల్ ఇంటిగ్రేషన్ మీద ఇద్దరు తెలుగు స్టేట్స్లో తెలుగు ప్రజలు ఎప్పుడు కొట్లాడుకోవద్దు, ఈ వాటి మీద కంటిన్యూగా ఎక్కడో చోట సొల్యూషన్ రావాలనే ఆలోచన మాది. మా స్టాండ్ తెలంగాణ ప్రజలకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మాది. తెలంగాణ ప్రజలకు నష్టం జరిగితే మేము తెలంగాణ ప్రజలతో ఉంటాము, తెలంగాణ ప్రాంతంతో ఉంటాము. దాని విషయంలో డెఫినెట్గా దాన్ని రీఅలైన్మెంటో చేంజెస్ అడ్డుకోవడమో చేస్తున్నాం. జిఆర్ఎంబీలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్టు బనకచర్ల ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రి చర్చల్లో కూడా ఆయన ఏదో అన్నాడని ఇక్కడ టీఆర్ఎస్ లీడర్లు ఏదో మాట్లాడి ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.